చాలామంది అంటారు ఏం తీసుకుపోతారు పైకి, ఎంత సంపాదిస్తావు, ఎందుకు సంపాదించటం అంటుంటారు. నాకు అర్థం కాదు, ఏం తీసుకుపోతావు పైకి, ఏం తీసుకుపోతావు పైకి అనే వాళ్ళకి ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నాను నేను. ఇలా ఎంతన్నా సంపాదించండి, కానీ ఏం తీసుకుపోతావు పైకి, ఏం తీసుకుపోవు కదా, ఖాళీ చేతులతో పోతాం కదా, అలెగ్జాండర్ కూడా ఖాళీ చేతులు పెట్టిండు కదా బయటికి అంటుంటారు. రాంగ్ అండి ఆ కాన్సెప్టే. ఏం తీసుకుపోతావు కాదు, ఏమి ఇచ్చిపోతావు ఇంపార్టెంట్. ఏమి ఇచ్చిపోతావు ఇంపార్టెంట్. పోయేటప్పుడు ఏమి ఇచ్చిపోయినావు ఇది లెక్క. పోయేటప్పుడు ఎవడు తీసుకుపోడు, ఆ మాటలు ఎవడైనా మాట్లాడతాడు. అసలు డబ్బు ఎందుకురా అనేవాడు, డబ్బు సంపాదించడం చేత కానివాడు మాట్లాడతాడు. ఆ మాట శాతగానంలో మాట్లాడతాడు. డబ్బు సంపాదించడం చేత కానివాడు మాట్లాడతాడు. ఏముందిరా బయట పైసలల్లా, ఏముందిరా బయట డబ్బులల్లా, దోస్తులు కావాలి, బంధువులు కావాలి, వాళ్ళు కావాలి, వీటన్నిటికీ డబ్బులు కావాలి మళ్ళీ అని కూడా తెలుసు. వాడు సంపాదించలేడు కానీ అంటుంటాడు ఏముంది డబ్బులు అంటుంటాడు. ఏం తీసుకుపోతాం పోయేటప్పుడు అంటాడు. ఏమి ఇచ్చిపోయినాం ఇంపార్టెంట్. ఉన్నది ఒకటే జీవితం, వచ్చిపోవడం కాదు ఇచ్చిపోవాలి. ఈ జీవితం కూడా ఐస్ క్రీమ్ లాంటిది, తిన్నా కరిగిపోతుంది, తినకపోయినా కరిగిపోతుంది. తిని కరిగించుకోవాలి, సంపాదించాలి. నేను ఒకటే అంట, సడన్గా చచ్చిపోతాడో లేకుంటే 4 రోజులు బెడ్ మీద ఉండి చచ్చిపోతాడు, కానీ చచ్చిపోయేటప్పుడు వానికి తెలిసిన దగ్గర వాళ్ళకి సడన్గా చచ్చిపోతే చుట్టూ వాళ్ళు కూడా లైఫ్ అంటే ఇదిరా, లైఫ్ మొత్తం ఎంజాయ్ చేసిపోయాడు మనోడు. ఇది కూడా ఒక గోల్. అది చూడని దేశం లేదు, తినని తిండి లేదు, వీడు స్టే చేయని హోటల్ లేదు, తిరగని కారు లేదు, వీడు చేయని మంచి పని లేదు. ఇట్లా అనాలంటారు. ఇక పోతే 1,00,000 మంది రావాలి, ర్యాలీలా అంతిమ క్రియలో 1,00,000 మంది ఉండాలి. హైదరాబాద్ జామ్ కావాలి పాషగాడు పోతే. మరి అట్లా ఉండాలి లైఫ్ అంటే. అది కూడా అందులో కూడా కిక్ ఉంటుంది.